పెంచును సాహితీ సభలు పోటీలంచు రాత్రింబవళ్ళు ఏ వైమానికము అయోమయము కావింపన్ ప్రయాణములు అందే వేళన్ మరి కొంప ముంచెదవయించు ఎంతేని చింతింప నాకే వీలవునటు నాయుడింజనుట నాదే జన్మ పుణ్యం మొకో నాకే వీలవునటు నాయుడింజనుట నాదే జన్మ పుణ్యం మొకో నాదే ఏ జన్మ పుణ్యం మొకో. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నాం. సమస్య పూరణాల గురించి, అందులో ఉండే చమత్కారం, అవి మన జీవితానికి ఎలా ఉపయోగపడతాయనే విషయాన్ని గురించి కూడా మనం ఇదివరకు చెప్పుకున్నాం. తెలుగులో చాలా, సంస్కృతం కూడా ఒకటి చెప్పుకుందాం. సంస్కృతంలో ఒక ఆయనకి ఒక సభలో ఒక చిత్రమైన సమస్య ఇచ్చా. దాన్ని ఎంత పద్ధతిగా ఆయన పూర్తి చేశాడో చూడండి. ఒక బుద్ధి వైభవం ప్రజ్ఞ అనేది ఎలా ఉంటుందో. తక్రం శక్రస్య దుర్లభం. తక్రం అంటే మజ్జిగ, శక్రుడు అంటే ఇంద్రుడు. మజ్జిగ ఇంద్రుడికి దుర్లభమైనది, దొరకలేదు. మజ్జిగ ఇంద్రుడికి దుర్లభమైనది. ఇంద్రుడు మజ్జిగ ఎందుకు తాగుతాడు అసలు? ఇంద్రుడు ఏమైనా మామూలు మనిషి? మనం మనుషులం, ఆయన మహేంద్రుడు. ఆయన మజ్జిగ ఎందుకు తాగుతాడు? ఎంత వేసవికాలం దాహమైనా ఇంద్రుడు మజ్జిగ తాగడు, అమృతం తాగుతాడు. దేవతలు అమృతం తాగేటువంటి వాళ్ళకి మజ్జిగ పనే ఉందండి. దాన్ని సంస్కృతంలో ఒక ఆయన రాజ్యసభలో ఎంత అందంగా పూర్తి చేశాడంటే, అసలు మానవ బుద్ధి వైభవానికి సాధ్యం కానిది లేదనిపిస్తుంది. ఏదో కన్యాశుల్కం నాటకంలో అంటారే, దేనికైనా డబ్బుకు సాధ్యం కానిది ఉంటుంది కానీ బుద్ధికి సాధ్యం కానిది ఉంటుందా? లేదా బుద్ధికి సాధ్యం కానిది ఉంటుంది కానీ డబ్బుకు సాధ్యం కానిది ఉంటుందా? ఆ డబ్బు కూడా బుద్ధి పుట్టించింది కదా. డబ్బు గొప్పదా బుద్ధి గొప్పదా అంటే బుద్ధే గొప్పది నిజానికి. సరిగ్గా బుద్ధి సరిగ్గా లేకపోతే వచ్చిన డబ్బు అంతా పోతుంది. అక్రమంగా సంపాదించింది అక్రమంగానే పోతుంది. అన్ని రకాల రుజువైంది ఇది. ఎంత అక్రమంగా సంపాదించి మనం అధికార పీఠాలు ఆక్రమిద్దామన్నా కుదరకపోగా, పైగా ఈ అక్రమ సంపాదన అంతా ఈ పీఠం ఆక్రమించడానికి చేసే ప్రయత్నాల్లో పోతుంది మొత్తం అంతా. ఎందుకంటే అది అక్రమంగా వచ్చింది. ఆ బుద్ధి కూడా బుద్ధి కర్మానుసారిణి. అక్రమంగా సంపాదించడం అనే పని చేశాం కాబట్టి ఆ బుద్ధి కూడా అది పోయే విధంగానే పని చేస్తుంది. అది ఉండే విధంగా పని చేయదు. ఎందుకంటే ఎలా వచ్చిందో అలా పోవాలి. అది అందరం తెలుసుకుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఎవరిని మనం విమర్శక్కల, ఎవరి మీద మనకి ద్వేషం అక్కల. ఓ గుణపాఠంగా నేర్చుకుంటే చాలా. అక్రమంగా వచ్చింది అక్రమంగానే పోతుంది. కాబట్టి మనకి ఉండే సంపద కావాలి అంటే సక్రమంగానే సంపాదించాలి. దానికి ఆ బుద్ధి వైభవం అనేది ఎంతగా మనిషిని కాపాడుతుంది అంటే, తక్రం శక్రస్య దుర్లభం అని ఇస్తే ఒక ఆయన ఎంత విచిత్రంగా, మామూలుగా కుటుంబంలో సమాజంలో ఉండేటువంటి కొన్ని రకాల పదార్థాల కొరతలు అవి ఇప్పటికి కూడా ఉన్నాయి. ఎప్పుడో పూర్వకాలం చెప్పింది ఆయన ఇప్పుడు కూడా వర్తిస్తుంది. ఆయన అన్నట్టు తక్రం శక్రస్య దుర్లభం. ఇంతే కదా, బాగుంది. ఘృతం న శ్రూయతే కర్ణి, ఘృతం న శ్రూయతే కర్ణి దధి స్వప్నే నిరంతరం. ఘృతం న శ్రూయతే కర్ణి దధి స్వప్నే నిరంతరం. ముగ్ధే దుగ్ధస్య కా వార్త, ముగ్ధే దుగ్ధస్య కా వార్త. తక్రం శక్రస్య దుర్లభం. సరిగ్గా విచిత్రంగా ఆయన ఆ సందర్భాన్ని కలపడానికి, తక్రం అంటే మజ్జిగ కదా, మజ్జిగతో సంబంధం ఉన్న పదార్థాలు ఇవి. అసలు మూలమైంది పాలు. పాలు లేకుండా మజ్జిగ రాదు, పెరుగు రాదు, నెయ్యి రాదు, ఏది రాదు. అంటే పాలు తీసుకున్నాడు. కాస్త పాలు కాచి తోడు పెడితే వచ్చేటువంటి పెరుగు తీసుకున్నాడు. పెరుగు చిలికితే వచ్చే వెన్న, వెన్న కాచితే వచ్చే నెయ్యి తీసుకున్నాడు. ఈ మూడు కలిపి పెట్టి తక్రం శక్రస్య దుర్లభం అనే దాన్ని రుజువు చేశాడు. అది అప్పటికి కాదు ఇప్పటికి సరిపోతుంది. మీరు చూసుకోండి. ఘృతం న శ్రూయతే కర్ణి. నెయ్యి ఆ మాట ఊరికే చెవులతో వినడమే కానీ కంటితో చూడలేదమ్మా అన్నాడు. నెయ్యి ఒకప్పుడు వేసుకునేవారట. ఎందుకని ఈవేళ నిజంగా నెయ్యి వేసుకునేవాళ్ళు ఎంతమంది అండి? నెయ్యి ఎక్కడ దొరుకుతుందండి అసలు? ఈవేళ ఇంత అభివృద్ధి చెందామని మనం అనుకుంటున్న సమాజంలో నెయ్యి ప్రత్యేకం కొనుక్కోవలసిందే తప్ప మనకు వచ్చేటువంటి పాలల్లో అది నెయ్యి వస్తుందనే అవకాశం ఉందా? ఎందుకంటే ఎస్ఎన్ఎఫ్ తీసేసాం అంటున్నారు. ఏం తీసేశారు అంటే ప్రాణం తీసేశారు. ఇంకా మనకి ఇచ్చింది అపానం యానమే. ఎందుకు ఆ పాల ప్యాకెట్టు? అందులో పెరుగు రాదు, అది పెరుగు అవుదట, అందులో వెన్న ఉండదుట, నెయ్యి ఉండదు, ఏమీ లేని దానికి ఎందుకే జిడ్డు మనకి. పైగా అందులో మళ్ళీ జరుగుతున్న మోసం ఏమిటంటే విచిత్రంగా మీరు పాల ప్యాకెట్ చూస్తే అర్థమవుతుంది.
మన ఇంటి ముందు ఓ సంచి పెడితే అందులో పాల ప్యాకెట్లు వేస్తాడు కదా, ఆ సంచి బాగా తడిసిపోయి ఉంటుంది. మీరు ఆలోచించండి. అవేవో కూలింగ్లో పెట్టడం వల్ల కాదు, దాంట్లో పాలు కూడా కారు ఉంటాయి ఒక్కోసారి. ఎందుకంటే పాల ప్యాకెట్లు పాలల్లో పోసాక ఇంజెక్షన్ చేసి పాలు లాగేస్తున్నారు బయటికి. ఇంజక్షన్కి ఎన్ని వస్తాయి ఆయనకు? ఇంజక్షన్ చిన్నదే, సిరంజ్ పెద్దది. ఒక్కో ప్యాకెట్కి ఒక్కో సిరంజ్ లాగితే చాలు, లాగేస్తున్నారు. ప్యాకెట్లో ఉంటుంది. అదే కరిమినింగన వెలగపండు కారణైన సుమతి. ఏనుగు వెలగపండు తింటుందట. పండులాగే ఉంటుంది, పండులాగే బయటకు వచ్చేస్తుంది, లోపల గుజ్జు మాయమవుతుంది. దానికి ఆ శక్తి ఇచ్చాడు భగవంతుడు. లోపల దాని శరీర నిర్మాణం అలా ఉంది. శుభ్రంగా లోపల గుజ్జుకి దానికి ఉండే చిన్న చిన్న రంధ్రాలు చూసుకుని, అంతకంటే చిన్న రంధ్రాల ద్వారా దాంట్లోకి ఏనుగు శరీరంలో ఉండే కొన్ని రకాల రసాయనాలు ప్రవేశించి అది మొత్తం లోపల గుజ్జును బయటికి లాక్కొచ్చేస్తే ఆవిరి చేసి, అంత శక్తి భగవంతుడు ఏనుగుకి ఇచ్చాడు. ఎందుకంటే మరి మనలాగా శుభ్రంగా ఒలుచుకోవాలి, టీవీ ముందు కూర్చోవాలి, పళ్ళెం పెట్టుకోవాలి, ముళ్ళ చెంచా పెట్టుకోవాలంటే ఏనుగుకి ఎక్కడ కుదురుతుంది? ఏనుగు అడుగులో బెరగపండు తింటుంది. తినగానే దానికి అరగాలంటే దానికి ఆ శక్తి వాళ్ళు భగవంతుడు ఎవరికి తగిన శక్తి వాళ్ళకి ఇస్తాడు. దాన్ని వినియోగించుకోవడంలో తేడా ఉండదంటే భగవంతుడు ఎవరికి అన్యాయం చేయడు. అలాగే ఏనుగు వెలగపండు తింటే లోపల గుజ్జు ఎలా మాయమైందో తెలియకుండా అద్భుతంగా మాయమైపోయినట్టే మన పాల ప్యాకెట్లోంచి పాలు అలా మాయమైపోతున్నాయి. ఇటీవల పత్రికల్లో వచ్చిన వార్త. పోనీ అవేం మాయం కాలేదు అనుకున్నా వాటి నుంచి మనం వెన్న తీసే అవకాశం ఉందా? ఎందుకంటే వాటి మీద వెన్న తీసేసిన పాలు ఎందుకని సంస్థల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ వెన్న తీసి మళ్ళీ వాటితోటి పాలకోవా పాపాలకోవా అని తయారు చేస్తున్నారు, రకరకాల మిఠాయిలు. ఇప్పుడు అదో వ్యాపారం. నేను నిజానికి ఈ పాలు మనం కొనుక్కుంటున్నామంటే పాలతో పాటు అందులో ఉండే పెరుగు, వెన్న, పాల మించి వచ్చే పదార్థాలు మనం కొనుక్కుంటున్నట్టే కదా, మనం అమాయకులం, మోసపోతున్నాం. పాలంటే ఒట్టి కాఫీ కాచుకుందికేనండి. అంచేది ఇవాళ కూడా దధి ఘృతం న శ్రూయతాం కర్ణే, నెయ్యి అనే మాట చెవులతో విన్నాం కానీ కంటితో చూడలేదమ్మా. నిజమేగా. దధి స్వప్నే నిరంతరే, పాలు కాచాలి, తోడు పెట్టాలి, అప్పుడు పెరుగు అవుతుంది. అంత ఓపిక ఎవరికి ఉందని ఇవాళ పెరుగు కూడా కొనుక్కోవడమే. వచ్చేటప్పుడు పెరుగు పట్టుకురా, అయిపోయింది. అది ఎప్పటిదో క్రీస్తు పూర్వందేమో మనకేం తెలుసు. వాడేవో మిగలబెట్టి అమ్ముతూ ఉంటాడు. దాని మీద వాసన రాకుండా ఇంకోటేదో వేస్తాడు. ఈ వాసన బదులు ఆ వాసన వస్తుంది. అంటే నిజమైన గట్టి మంచి పెరుగు దొరకాలి అంటే కళ్ళలో దొరకాలి, ఇళ్ళలో దొరకదు. ఇళ్ళలో దొరకదు, కళ్ళలోనే. దధి స్వప్నే నిరంతరం. దధి అంటే పెరుగు. అటువంటి పరిస్థితుల్లో ముగ్ధే దుగ్ధస్య కా వార్త అన్నట్టు భార్యతోటి, ముగ్ధురాలా పాలు ఎక్కడవిలే మంచి పాలు అంటే మంచి రకమైన పాలు, అందులోంచి వెన్న తీయడం, నెయ్యి కాచడం అనే మాట. అలాగే పాలు కాచి తోడుపెట్టి మంచి ఎర్రగా కాగిన గడ్డ పెరుగు వేసుకోవడం అనే మాట. చిన్నతనంలో మాటలు అవన్నీ పోయాయి. మాకైతే చిన్నతనంలోనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మా పిల్లలకి అయితే, ఆ తరం వాళ్ళకైతే చిన్నతనం అన్నానికి కూడా వాళ్ళ చిన్నతనమే దౌర్భాగ్యంలో ఉంది. అదో పెద్ద చిన్నతనం చెప్పుకోవడానికి. చిన్నతనం అంటే చిన్నతనం చెప్పుకోవడానికి చిన్నతనం అది. మాకేదో చిన్నతనంగా ఉందంటారా, అంతే. ఇంక వాళ్ళు చూడలేదు. అంటే ఈ పరిస్థితిలో తక్రం శక్రస్య దుర్లభం. నెయ్యి అనేది చెవులతో వినడం తప్పితే కంటితో చూడలేదమ్మా. ఇక పెరుగు అయితే ఏవో కళ్ళలో చూసేవేమో, ఎరలో ఎక్కడా చూడలేదమ్మా. సరే ఇక ఈ పాల గురించి చెప్పేది ఏముందిలే అని తక్రం శక్రస్య దుర్లభం. మజ్జిగ మానవుడికి దొరకదమ్మా, మహేంద్రుడికి కూడా దొరకదన్నాడు. ఆ సందర్భాన్ని దాన్ని ముందు కల్పించిన నేపథ్య వాతావరణంలో దేశంలో పదార్థాలు నిజమైన పదార్థాలు, సరైనటువంటి కల్తీ లేని పదార్థాలు దొరకని వాతావరణానికి అన్వయించి తక్రం శక్రస్య దుర్లభం ఎంత బాగా పరిష్కారం చేశాడు. అలాగా తగిన నేపథ్యాన్ని కల్పించగలిగితే ఏ సమస్యనైనా పరిష్కారం చేయొచ్చు. జీవితంలో సమస్యలను కూడా దానికి తగిన వాతావరణం కల్పించాలి. సమస్య పరిష్కారం కావాలంటే కుర్రాడికి ఏదో మనసు బాగాలేదు, ముందు మనసు బాగుండే వాతావరణం కల్పించాలి. ఉన్న చోట నుంచి మార్పించాలి, వేరే చోట ఉండాలి. ఆ చుట్టూ ఉన్నవాళ్ళు మన అతను కాస్త ఇంకాస్త 4 మాటలైనా కొల్లబెట్టకుండా వాళ్ళు ఉండే మంచి శక్తుల గురించి చెబుతూ ఉండాలి. నువ్వు నీకు ఏమిటో ఇందులో బడిలా ఉన్నావు కానీ అసలు నువ్వు ఎలాంటి వాడివిరే అని వాడి ప్రజ్ఞ ఏమిటో వాడు గుర్తు చేయాలి. అప్పుడు సహజంగా వాడు కాస్త మెరుగై ఆ ప్రజ్ఞ వైపు దృష్టి పెడతాడు, ఇది మర్చిపోతాడు. అలా సమస్య పరిష్కారం కావాలంటే ఏం చేసాం మనం? వాతావరణం కల్పించాం. పిల్లాడు ఏడుస్తున్నాడు, చంటి పిల్లాడు, వాడు చుట్టూ 4 బొమ్మలు పడేసామనుకోండి, వాడితో పాటు మనం కూడా ఆడుకున్నాం. ఆ ఆటల్లో పడి బొమ్మ ఏడు మర్చిపోతాడు. ఎందుకు ఏడ్చాడో కూడా మర్చిపోతాడు. మళ్ళీ ఎందుకు ఏడ్చాడో వాడు గుర్తు చేయాలి మనం. అంటే నేపథ్యం కల్పిస్తే ఏ సమస్య పరిష్కారం అవుతుంది. అవధానాల్లో సమస్యలని దానికి తగిన నేపథ్యం కల్పించేస్తాం. ఎంత చక్కగా చెప్పండి. తక్రం శక్రస్య దుర్లభం ఘృతం న శ్రూయతే కర్ణే దధి స్వప్నే నిరంతరం ముగ్ధే దుగ్ధస్య కా వార్త తక్రం శక్రస్య దుర్లభం. అలాగే మంచి ఇలాంటి సమస్య పరిష్కారాలు చేసిన అవధానుల్లో గొప్ప అవధాని మాధవపెద్ది బుచ్చి సుందరరామ శాస్త్రి గారు. ఆయన చాలా చాటువులుగా చాలా చమత్కార పద్యాలు రచించాడు. ఆయనకి పెద్ద పొట్ట ఉండేది.
ఆయన పేరు నిజానికి బుజ్జి సుందరరామశాస్త్రే, కానీ అందరూ ఆయన్ని సుందరరామశాస్త్రి కాదు మందరరామశాస్త్రి అనేవారు. ఎందుకంటే మందరం అంత పొట్ట. కొంతమంది ఏమో వినాయకుడు కొనంత ఉందండి అదృష్టవంతులు అనేవారు, ఇంకేమనాలు తెలియక. ఆయనకు ఒకసారి అందుకని ఆయనకు అనిపించి వినాయకుడు ముందు కూర్చుని ఒక పద్యం చెప్పాడు. ఆయన శివుడు ముందు కూర్చుని, ఒక లంబోదరుడైన పుత్రకుడు నీకున్నట్టిదే గాని, ఒక లంబోదరుడైన పుత్రకుడు నీకున్నట్టిదే గాదే, చాలక కాబోలును సృష్టి చేసితివి ఈ లంబోదరుని కూడా అని పరమేశ్వరుడితో అన్నట్టే. నీకు కుమారుడు ఉన్నాడు కదా, లంబోదరుడు అంటే వ్రేలాడే బొజ్జ గలవాడు, వ్రేలు బొజ్జ గలవాడు, వ్రేలాడే బొజ్జ గలవాడు. ఒక లంబోదరుడు ఇంతలా పొట్టుండి పొట్ట కిందకి వేలాడిపోతూ ఉన్నవాడు నీకు కొడుకున్నాడు కదా, ఇంకా చాలక మళ్ళీ నన్నెందుకు సృష్టించావయ్యా లంబోదరుడి కింద ఊళ్ళో వాళ్ళందరూ ఆ అయ్యగారి పొట్ట నిజంగా వినాయకుడు పొట్టలా ఉందంటారు, నా పద్యాలు వినేవాళ్ళు ఏడు పొట్ట చూసేవాడు తప్ప అని ఆయన చమత్కారంగా శివుడితో అన్నట్ట. ఒక లంబోదరుడైన పుత్రకుడు నీకున్నట్టిదే గాదే, చాలక కాబోలును ఈ సృష్టి చేసితివి ఈ లంబోదరున్ కూడా, తీగకు కాయల్ బరువవునే, తీగకు కాయల్ బరువవునే, కానీ కుడుముల్ కల్పించి అవ్వానికి, కుడుముల్ కల్పించి అవ్వానికి, ఏలొకో ఇవ్వానికి, ఏలొకో ఇవ్వానికి చూడమాకు ఇడుములోహో ఇత్తు మృత్యుంజయ, ఏలకో ఇవ్వానికి నీవు ఇడుములోహో ఇత్తు, ఏలకో ఇవ్వానికి నొక్కగా ఇడుములోహో ఇత్తు మృత్యుంజయ, ఏలకో ఇవ్వానికి నొక్కటై ఇడుములోహో ఇత్తు మృత్యుంజయ. లంబోదరుడైన పుత్రకుడు నీకు ఉన్నాడు కదయ్యా, మళ్ళీ ఈ లంబోదరుడిని ఎందుకు సృష్టించావు అంటే, మనమంతా భగవంతుడి కుమారులమనే భావిస్తాం కదా, భగవంతుడు తండ్రి, మనమంతా సంతానం, అమ్మవారు మన తల్లి అనుకుంటాం కదా. అందుకని ఏమయ్యా నేను లంబోదరుణ్ణి, ఒక లంబోదరుణ్ణి ఇదివరకే సృష్టించావు కదా, మళ్ళీ ఈ లంబోదరుణ్ణి ఎందుకు సృష్టించావయ్యా అంటూనే, పోనీ ఇంకో తీగకు కాయల్ బరువవునే, నా ఇష్టం సృష్టి చేస్తా, ఎంతమంది ఉంటే నాకేం బరువా, నేనే పోషించుకుంటాను కదా అంటారు ఒక్కొక్కడు. పిల్లలు ఎక్కువ మందికి అనేవాళ్ళని కొంతమంది ఉంటారు లోకంలో. ఏమిటయ్యా నీకు 5-6 ఎంత చేస్తే ట్యాక్సీ డ్రైవరు 6 పిల్లలు, పేరేమిటంటే ఏదో ఆజమ్ ఖాన్ అంటాడు, ఏమిటయ్యా అంటే 6 పిల్లలు, ఎలా పోషిస్తావయ్యా అంటే అల్లా పోషించడం ఏంటంటే అల్లానో ఎల్లానో మనమే పోషించుకోవాలి, కానీ అల్లా అంటే ఎలాగా ఆలోచించాలి. దేశంలో ఉండే అందరం కూడా ఆలోచించాలి ఈ సమస్య. ఎందుకంటే ఏదో భయం కొద్దీ కొందరు, బాధ కొద్దీ కొందరు, భక్తి కొద్దీ కొందరు, తాపత్రయాల కొద్దీ కొందరు వరుసపెట్టి పిల్లల్ని కంటూ పోతే దేశం ఏమైపోవాలి. పైగా నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను, కులం ప్రాధాన్యం పెంచుకుందుకో మతం ప్రాధాన్యం పెంచుకుందుకో జనాభాను పెంచుతూ ఉంటే ఇది అందరిలోనూ వ్యాపిస్తోంది. సామాజిక న్యాయం అనేది విచిత్రమైన మాట. ఇది చివరికి సామాజిక సంక్షోభానికి దారితీస్తుంది. సామాజిక న్యాయం అంటే ఏం చెబుతున్నారు? కులాల జనాభాను బట్టి అధికారాన్ని కల్పించడం. అప్పుడు ఏమవుతుంది? అందరిలో ఒక్కసారి ఆలోచించండి, మీరు ఏ కులమో మర్చిపోయి ఆలోచించండి, ఎంత ప్రమాదమో తెలుస్తుంది. ఇది సామాజిక న్యాయం అనే మాట. అప్పుడు ఏమనిపిస్తుంది అందరికీ, మన కులం వాళ్ళు తక్కువ జనాభా కాబట్టి మనకి ఎక్కువ పదవులు రాలేదురా, అందరూ విరివిగా కనంటారా జనాన్ని, ఈ భావన రాదా? అలా మొత్తం 18 కులాలను పూర్వం చెప్పి 18 ఎక్కడ ఇప్పుడు 82 ఇంకా ఎక్కువ. అన్ని కులాల వాళ్ళు వాళ్ళ జనాభాను ఇతోధికంగా కంటూ మొత్తం చేసేస్తే 110 కోట్లు కాదు, 10 ఏళ్లలో 250 కోట్లు అవుతారు. అప్పుడు ఇంక సమాజం ఉంటే కదా న్యాయానికి. ఇది అందరూ లోతుగా ఆలోచించి ఎవరి స్వార్థం ప్రకారం వాళ్ళు ఆలోచించడం కాదు. మనం ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతానికి చెందినా సరే ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం 1 or none అని కూడా ముందు రాబోతోంది. ఒకటే సంతానం, రెండోది లేదు, తప్పదు. అది పాటించక తప్పదు. కనీసం కొంతకాలమైనా పాటించక ఒక 50 ఏళ్ల పాటు దాన్ని పాటిస్తే భారతదేశం మళ్ళీ ఒక 60-70 కోట్ల జనాభా స్థితికి వస్తే అప్పుడు దేశంలో ఉండేటువంటి వనరుల్ని అందరూ సమానంగా పంచుకోవచ్చు, దోపిడీ జరగకుండా కూడా కాపాడవచ్చు. జనాభా పెరిగిన కొద్దీ అవసరాలు పెరుగుతున్నాయి, అవసరాలు పెరిగిన కొద్దీ ఉత్పత్తులను విపరీతంగా పెంచేసేసి అమ్మేస్తున్నారు. పూజలు పురస్కారాల పేరు మీద కూడా రకరకాల సామగ్రి అమ్మేస్తున్నారు అవసరం లేకపోయినా. నేను కాశీలో చూశాను స్వయంగా. పాలు ఆ కాశీ విశ్వనాథుడు గుళ్ళో కడుతుంటే పాల దుకాణాలు ఉంటాయండి, కొన్ని 100 దుకాణాలు ఉంటాయి. గ్లాసు పాలు ఇవన్నీ పట్టుకెళ్ళి దేవుడి మీద పోసేస్తున్నారు. అక్కడంతా పర్యావరణ కాలుష్యం తప్పితే ఏం లేదు అక్కడ. ఆ పాలు ఏం కావాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఈ ప్రవాహం అంతా మురికాల వల్లకి పోతుంది. విశ్వనాథుడు సంతోషించే విషయమా ఇది? విశ్వనాథుడికి పాలతో అభిషేకం చేసే కంటే కాశీలో ఉండేవాళ్ళు ఎవరో కిళ్ళి వేసుకోకుండా ఉంటే చాలా బాగుంటుంది. మొత్తం ఉమ్మేయడమే. నేను కాశీ వెళ్ళి చూసి అన్నాను, ఒక కాశీ విశ్వేశ్వరుడు తప్ప అందరూ కిళ్ళి వేసుకునేవాళ్ళే. ఇక్కడ
ఆయన కూడా ఎందుకు వేసుకోవట్లేదంటే నాకు నమ్మకం దానికి నోరు లేదు కాబట్టి, లింగ స్వరూపం కదా, నోరుంటే వేసుకునేవాడు ఆయన కూడా. విశ్వేశ్వరుడు దగ్గర పూజారి కూర్చుంటాడు, నోట్లోకి ఇల్లి పెట్టుకు మాట్లాడతాడు. గుడి లింగం దగ్గర ఎక్కడ పవిత్రత? అంటాడు. ఆ కిళ్ళి ఎక్కడ శివుడి మీద పడుతుందో అని మనం కంగారు పడిపోతాం. ఆయన పూజారా, ఎక్కడ బ్రాహ్మణ లక్షణాలు ఉండవు. ఈ వ్యవస్థ ఎందుకు వస్తుంది? ప్రతిదీ వ్యాపారాత్మకం చేశాం మనం. ఈ వ్యాపారానికి మూలం జనాభా పెరుగుదల. అంతమంది ఉన్నారండి, వాళ్ళకి నమ్మకం ఉందండి, మనం ఆ నమ్మకాన్ని ఇంకాస్త పెంచితే వస్తువులు అమ్మేసుకోవచ్చు. అది దానికి మూలం నమ్మకం జనాభా పెరగడమే కదా. అంచేత నిజానికి సామాజిక న్యాయం అనేమాట చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. రాజకీయ నాయకులు ఉపసంహరించుకోవలసిన మాట అది. మొత్తం సమాజ క్షేమాన్ని కోరేవాడు ఈ మాట మాట్లాడు, తన వర్గానికి ప్రయోజనం కోరేవాడే మాట్లాడతాడు. తాను ముఖ్యమంత్రి, ఈ కులం ద్వారా తానేదో మంత్రి కావాలనుకున్నవాడు ఈ మాట మాట్లాడతాడు. మొత్తం సమాజం క్షేమం కోరేవాడు మాట్లాడు. అది చాలా పొరపాటు మాట. అంటే అంతా భగవంతుని సంతానమే అనుకుంటే మరి ఆ లంబోదరుడికి కొడుకు అన్నప్పుడు మరి న్యాయం ప్రకారం అందరికీ సమానంగా మన పిల్లలకి మనం అన్యాయం చేసుకోం కదా. ఆయనకేమో ఏలకో కుడుములు కల్పించి అవ్వానికి ఏలకో ఇవ్వానికి చూడగా ఇవానికి చూడనొక్కో ఇడుములోహో ఇత్తు మృత్యుంజయ లొక ఇవ్వ ఏలొక ఇవ్వానికి నొక్కటై ఇడుములోహో ఇత్తు మృత్యుంజయ. ఆయన కుడుములు ఇచ్చావు, నాకు ఇడుములు ఇచ్చావు, ఏం కారణం అయ్యా? కుడుములు అంటే ఉండరాడు, ఇడుములు అంటే ఆపదలు. పాపం బుచ్చి సుందరమ శాస్త్రి గారి జీవితంలో కొన్ని కష్టాలు లేనివాడవుడు. ఆయన పాపం ఇంకో 2-3 కష్టాలు ఎక్కువ ఉంటుంటాయి, ఎందుకంటే మనకి వివరాలు తెలియవు. కానీ అసలు మన ఆంధ్ర సాహిత్యంలో కష్టపడని కవి లేడు. కష్టాలే వాళ్ళ కవిత్వానికి మూలం. కంఠం నీరది క్రమినప్పుడు కదా కావ్యములు పొంగుటల్, ఇంటన్ దీపము వెలుగుచుండుట కదా ఈ తేజము పొంగుటల్, వింటన్ పువ్వులు దూసినప్పుడు కదా విన్యాసముల్ వేషముల్, మింటన్ మబ్బులు మృగినప్పుడు కదా మేనెల్ల వర్షించుటల్, మింటన్ మబ్బులు మూగినప్పుడు కదా మేనెల్ల వర్షించుటల్, కంఠన్ నీరది క్రమినప్పుడు కదా కావ్యములు పొంగుటల్ అని సుందరరామశాస్త్రి గారు మంచి కవి కావడం వల్ల నన్ను అందరూ మా అందరరామశాస్త్రి అంటున్నారయ్యా. మరి నిజంగా నేను కుమారుణ్ణి అయితే, నాకు లంబోదరుడు మీ లంబోదరుడు లాంటి వాడినే అయితే, అసలు ఒక లంబోదరుడు ఉండగా నన్నెందుకు పుట్టించావు ఇక్కడ? పోనీ పుట్టించావు. ఎవరైనా పిల్లలందరికీ సమానంగా ఆస్తిపాస్తులు పంచిస్తారు కానీ ఎక్కువ తక్కువలు చేయరు కదా. ఆయనకేమో కుడుములు ఇచ్చావు, నాకేమో ఇడుములు ఇచ్చావు, కారణం ఏమిటన్నాడు. కవికి కష్టం వస్తే ఇలా అడుగుతాడు. అసలు అందుకే నాకు అనిపిస్తుంది ఒక్కోసారి, నేను కవిత్వంలో ఉన్నవాడినే కాబట్టి భగవంతుడు మాకు ఎందుకు కష్టాలు ఇస్తాడు అంటే, వీడిని గెలితే వీడు మంచి పద్యం చెబుతాడు, ఆ పద్యం లోకానికి అందరికీ ధైర్యాన్ని ఇస్తుంది, లోకానికి అందరికీ ధైర్యం ఇస్తుంది. అంచేత నాకే అనిపించింది ఒకసారి, ఏమిటో అది మనస్సుకు బాధ కలుగుతూ ఉంటే, ఏదో 2-3 ఘటనలు వరుసగా జరిగాయి అనుకోండి, మనసు బాధపడుతుంది కదా. నేనే అన్నాను అమ్మవారితో పద్యం, అవునమ్మా, జీవితమంతా నేనిటులు గోడును వెళ్ళబోసుకొన, జీవితమంతా నేనిటులు గోడును వెళ్ళబోసుకొన, కొత్త కవిత్వము పుట్టునుంచు నీవాడెడు నాటయో, జీవితమంతా నేనిటులు గోడును వెళ్ళబోసుకొన, క్రొత్త కవిత్వము పుట్టునంచు నీవాడెడు నాటయో, సరియే ఆ విధి నన్ను అనుగ్రహించితు. అవునమ్మా, నాకు ఏదైనా కష్టం వస్తే, జీవితం అంతా నన్ను కష్టాలు పెడుతూ ఉంటే, నేను ఎప్పటికప్పుడు పద్యాలు చెబుతూ ఉంటాను కదా, నేను ప్రార్థిస్తూ ఆ పద్యాల కోసం ఎంత పని చేస్తున్నావో తల్లి, నన్ను సుఖపెట్టమ్మా, బోళ్ళు పద్యాలు చెబుతాను నేను. లేదా కానీ అంటాం కానీ సుఖంగా ఉంటే పద్యాలు చెప్పం. మా కవులకు ఉండే బుద్ధి ఇది. మనం మామూలు మనుషులమైనా అంతే. సుఖంగా ఉంటే దేవుడికి దండం పెట్టం, మనం సంధ్యావందనాలు చేయం, పూజలు చేయం. చేయొచ్చులే అని ఒకళ్ళు చేయకపోతే పర్వాలేదురా, రోజంతా చేయక్కర్లేదురా, చివరిలో ఒకసారి కేశవ అంటే చాలట, సూక్ష్మమైన ఉపాయాలు కనిపెడతాం. అదే కష్టం వచ్చిందనుకోండి, చచ్చినట్టు కూర్చుంటాం అక్కడ. ఆ భయం. అందుకే భగవంతుడు కష్టాలు పెడతాడు, జీవితం అంతే. అందుకని ఆయన కష్టాలు భరించలేక ఆయన కుడుములు ఇచ్చావు, నాకు ఇడుములు ఇచ్చావు అంటే, కవికి కష్టం వచ్చినా అంత చమత్కారంగా ఆలోచిస్తాడు. కష్టాలు ఎందుకు వస్తాయంటే, అర నిమిషం ఖాళీ లేదు, అర్ధన ఆదాయం లేదన్నారు. అలాగే తెలంగాణలో దీన్ని కొంచెం మార్చి చెబుతారు, దమ్మిడి ఆదాయం లేదు, గడియ రేఖం లేదన్నారు. ఎప్పుడు ఖాళీగా కనపడ్డా, రేఖంలో తిరుగుతూ ఉంటాడు అటు ఇటు. ఈ రూపాయి దాని ఇంటికి ఎందుకు తిరిగేవారా అంటే, ఫ్రెండ్స్. ఏమిటా ఫ్రెండ్స్? ఏమీ లేదు. ఈ ఫ్రెండ్స్ కుక్క 4 కుక్కలు కూడా తిరగడం అంతే. కుక్క చూడండి, ఈ చివరికి ఎడుతుంది, ఆ చివరికి ఎందుకు ఎడుతుందో తెలియదు, మళ్ళీ అంత వేగంతో వెనక్కి వస్తుంది, మళ్ళీ ఓసారి అలా చూస్తుంది, మళ్ళీ అటు పెరిగెడుతుంది. కొంతమంది మన గ్యాంగ్ కూడా అంతే, ఎందుకు తిరుగుతారో తెలియదు, ఉన్నప్పుడు తిరుగుతూ ఉంటారు. సాయంత్రం వస్తారు ఇంటికి, రాత్రి పైగా సమయానికి రాడు, 10ంటికి వస్తాడు. ఎందుకంటే తండ్రి 8ంటికి భోజనం చేస్తాడు, తండ్రికి కనపడకూడదు, అందుకని వీడు 10ంటికి వస్తాడు. వీడి కోసం తల్లి చూస్తూ కూర్చోవాలి. వాడు వచ్చాడా అంటాం. వచ్చి ఏదేదో పెద్ద చెబుతాడు, మా ఫ్రెండ్కి బాగోలేదంటాడు, అదంటాడు. రూపాయి కలిసి వచ్చే పని లేదు ఇందులో. కొంతమంది ఇప్పటికే అంతే, ఇళ్లలో కూర్చుని బయట తిరుగుతూ, గడియ రేఖం లేదు, దమ్మిడి ఆదాయం లేదు.
అర నిమిషం ఖాళీ లేదు, అర్ధన ఆదాయం లేదు, రూపాయి సంపాదించేది లేదు. ఏ నిమిషం ఖాళీగా ఉండి ఏ పని చెప్పినా కానీ నాకు ఖాళీ లేదు, నాకు ఖాళీ లేదు. ఖాళీ లేక మనం చేసే రాజకార్యాలు ఏమిటట? ఇగో దీనివల్లే కష్టాలు ఎక్కువ అవుతాయి. అసలు ఆ వయస్సులో ఉన్న కుర్రాడు ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు, వేరే ఆలోచనలు వచ్చేస్తాయి మనస్సులోకి. అందులో ఇవాళ కుర్రాళ్ళకి అసలు అమ్మాయి స్నేహితురాలు ఎవరు గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఏదో జీవితమే లేదన్నట్టుగా ఉంది. పైగా అదేం పెళ్లి కోసం కాదు, సరదా కాలక్షేపం అంతే. వెంటనే లేరా, ఒకళ్ళేనా, ఒకళ్ళు కూడా కాదు, నలుగురు ఉండాలన్నమాట. ఇదివరకు దేశం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెంది ఇప్పుడు 3 ఫోన్లు 6 సిమ్ములోను. ఎందుకంటే మరి 6 ఫ్రెండ్లు ఒకళ్ళకొళ్ళు తెలియకూడదే, వాడుకో నెంబర్ వీరుకో నెంబర్ ఇస్తాడు. అందుకని ఈ ధోరణిలో పోతే నిజంగానే ఎవరికీ కష్టాలు ఉండవు. అంత కష్టపడి పనిచేసేవాడికి కష్టం ఉండదండి. ఒకవేళ వచ్చిన సుందరరామశాస్త్రి గారి పద్యం గుర్తు చేసుకుని పరమశివుడి దగ్గర ప్రార్థన చేస్తే తక్షణం ఆ కష్టం పోతుంది. అంచేత మన కష్టాలు పోయి పరమ చమత్కారమైనటువంటి సాహిత్యం ద్వారా మనం అంతా ఆనందంగా ఉందాం. తెలుగు1.com వారి చదువు వల్ల మళ్ళీ వారం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.